సార్ ఎవరండి లోపల? హలో సార్, ఎవరండి మీరు? లోపల రావట్లేదు సార్. ఇదే బెడ్రూమ్, ఇది కిచెన్. ఇంకా ఏం కావాలంటే లోపలికి వచ్చి అన్ని మాట్లాడుతున్నారు కదా, ఏం పుడుతుంది మా ఇంట్లో వచ్చి సార్ నేను యూరో కంపెనీ నుంచి వచ్చాను సార్. మాది ఒక ప్రోడక్ట్ ఉంది, మీకు పరిచయం చేద్దామని వచ్చాను సార్. ఏ ప్రోడక్ట్ అండి? ఇదేమో పట్టు కట్టి తీసుకొచ్చారో ఇట్లుంది. ఏ ప్రోడక్ట్ సార్? దీని గురించి మీకు ఏం తెలుసు సార్? సార్ దీంతో క్లీన్ చేసే మీ ఇల్లు ఇప్పుడు ఎలా ఉందో తల ఆడుతుంది సార్. అట్లే మీరు కష్టపడే పని కూడా లేదు సార్, అంత బాగా క్లీన్ చేస్తుంది సార్. మీకు దీంతో క్లీన్ చేసే మీ ఇంట్లో ఉండే దుమ్ము ధూళి అసలు గలీజ్ లేకుండా ఉంటుంది సార్. చేయండి అది ఎట్లా చేస్తే మాకు ఒకసారి ట్రైన్ చూడండి. ఇది మీ వాడితే వీళ్ళు తల మెరిసిపోతా. అవునా? సార్ మా ఇంటికి ఎందుకు వస్తారండి మీరు? సార్ సార్ మీరు ఎంత గొప్పవారు సార్. సార్ మేము ఈ ఏమంతా సర్వే చేశాం సార్. ఈ కాలనీలో ఎవరికి చాలా గలీజ్ ఉండే ఇల్లు అంటే మీకే చెప్పలేదు సార్. చాలా సంతోషం సార్. అట్లయితే మా ఇల్లు ఎంత చేయండి సార్. మీకు డెమోన్స్ట్రేషన్ చేసి చూసాను సార్. మంచిది, బాగా మంచి సమయానికి వచ్చారు. మా ఇల్లంతా గలీజ్ ఉంది, ఫస్ట్ క్లీన్ చేసి చూపెట్టి తర్వాత ఆలోచిస్తాం. సరే సార్. సార్ చెప్పండి సార్, ఎక్కడెక్కడ చేయాలో చెప్పండి సార్. అగో ఈ మూల నుంచి ఆ మూల వరకు ఈ రూమ్ మొత్తము పైన కింద లోపల బయట. సార్ చూడండి సార్ చూడండి సార్. సార్ ముందుకి ఇప్పుడు ఎంత తేడా చూడండి సార్. పర్వాలేదు బాగుంది. మీ అడ్రస్ చెప్తే నేను వారంకి ఒకసారి పిలిపిస్తానండి మిమ్మల్ని. సార్ సార్ ఇది కొంటే నన్ను పిలిపించే పని లేదు సార్. మీరు దినము ఇదే పని చేసుకోవచ్చు సార్. మా ఇంట్లో కూడా ఉందండి ఇటువంటిది, కాకపోతే బ్రాండ్ వేరే ఉంది. కాబట్టి అది చాలా బాగుంది. అది కూడా ఇది వేరే బ్రాండ్. అంతేగాని మీకు ఎంత డబ్బు పెట్టి అంత డబ్బు వేస్ట్ అండి ఇది. సార్ సార్ ఆ మాట ముందే చెప్పొచ్చు సార్. ఇంత క్లీన్ చేసిందా సార్? ఇప్పుడు చెప్తే ఎలా సార్? సార్ సార్ నా టైం అంతా ఇప్పుడే వేస్ట్ అయిపోయింది సార్. మీరు మంచి సమయానికి వచ్చి మా ఇల్లు ఎన్ని రోజుల నుంచో చాలా గలీజ్ ఉండిందండి. మంచి పని చేశారండి, మీకు చాలా థ్యాంక్స్ అండి. సార్ మీరు ఉండేదానికే చాలా మంచిది సార్. దయచేసి ఆర్డర్ ప్లేస్ చేయండి సార్. సార్ సార్ మీరు తీసుకుంటారు నమ్మకంతో వచ్చాను సార్ నేను. సార్ ప్లీజ్ సార్. లేదండి, ఇది మేము తీసుకుంటే మేమే చేయాల్సి వస్తుంది. మేము తీసుకోకపోతే చేసిపోతాండి. కాఫీ చెట్టు బాగానే అనిపిస్తుంది. పాప ఎంతగా క్లీన్ చేశాడు, అంతా చేశాడు. కాఫీ చెట్టు బాగానే అనిపిస్తుంది. చూస్తాం బయటకు వచ్చి కాఫీ తాగొస్తాం. మీరు ఎంతగా శ్రమ పడ్డారు బాబు. కాఫీ నీళ్ళు అన్నీ అక్కడ తాగొస్తామండి. సార్ అలాగే సార్, వెళ్దాం సార్. వెళ్దాం సార్, అది చాలా తేడా సార్. ఇంట్లోనే చేసి ఇచ్చేవచ్చు కదా సార్. చేసుకోండి సార్. ఓహో మీ ఆవిడకి ఒంట్లో బాగాలేదా? బాగలేదా? ఇంట్లో బాగా టీవీ చూసుకుని కూర్చొని లోపల టీవీ చూసుకుని ఎట్లుందా? మా భార్య ఇంట్లోనే ఉంది. అంటే మరి పాలు లేవు కదా సార్? పొద్దున్నే 2 లీటర్లు తెచ్చాడండి. అయితే షుగర్ లేదనుకుంటా. షుగర్ నిన్న స్వీట్ కోసం 5 కేజీలు తెచ్చాడు, ఇంకా 4 కేజీలు మిగిలిందండి. మరి అలాగైతే ఓహో కాఫీ కూడా అయిపోయింది అనుకుంటా సార్. కాఫీ మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది. గ్యాస్ అయిపోయిందేమో సార్. గ్యాస్ మా ఇంట్లో 2 సిలిండర్లు హెచ్పి ఉంది, భారత్ గ్యాస్ 2 ఉన్నాయండి. మరి
హోటల్కి సార్ ఇంట్లో చేసి వచ్చి కదండి సార్. మా ఆవిడకి చేసేకి రాదండి.